బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునకు స్వాగతం. అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, సువార్త యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పారు. శుభవార్త యేసు ప్రభువారు ఊరూరా గ్రామం తిరిగి చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఇస్రాయేల్ కంట్రీలో చెప్పారు. ఆయన తన శిష్యులను కూడా ప్రిపేర్ చేసి, మీరు వెళ్ళండి, అన్ని జనుల వద్దకు అప్పుడే వెళ్ళొద్దు, నశించిన ఇస్రాయేలు జనాంగం వద్దకే వెళ్ళండి, వెళ్ళి ఊరూరా గ్రామం తిరిగి చెప్పండి, నేను చెప్పింది చెప్పండి, నేను ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చానో చెప్పమని అది చెప్పండి అని యేసు ప్రభువారు చెప్పారు. చూసారా, యేసు ప్రభువారు ట్రైనింగ్ ఇచ్చారు ఏ మెసేజ్ చెప్పాలో అని. ఆ మెసేజ్ తీసుకొని శిష్యులు ఇజ్రాయెల్ కంట్రీ అంతా వెళ్ళి చెప్పారనమాట. వాళ్ళకి అది గుడ్ న్యూస్ లాగా అనిపిస్తే మారు మనసు పొందారు, గుడ్ న్యూస్ లాగా వాళ్ళకి అనిపించకపోతే వాళ్ళు మారు మనసు పొందలేదు. సో యేసు ప్రభువారి కాలంలో చాలా తక్కువ మంది మారు మనసు పొందారు. సో ఏంటి కారణం ఏంటి అంటే, సువార్త అందరికీ అర్థమయ్యే పరిస్థితులు ఆ రోజున లేవు, ఈ రోజున కూడా లేవు. అయితే మరి కొద్దిమంది రక్షించబడటానికి అవకాశం ఉన్నది, కొద్దిమందికి అర్థమయ్యే అవకాశం ఉన్నది. పరిస్థితులు అనుకూలించట్లేదు, పరిస్థితులు అర్థం కావట్లేదు. కాబట్టి అందరూ సువార్తని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పటికి కూడా ఫెయిల్ అయిపోతున్నారు. మతంలోకి వెళ్తున్నారు. మతంలో సువార్త లేదు. మతంలో ఎవరు బాగుపడలేరు దేవుని వాక్యానుసారంగా పలికితే. సో కాబట్టి ఈరోజున ప్యూర్ గాస్పల్, అసలు సువార్త అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు వారికి అర్థం కావట్లేదు, ఇవన్నీ విషయాలు గమనిద్దాం. యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఏంటది? దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యము ఉన్నదా అంటే అప్పటికి లేదు. మరి అదే కదా, దేవుని రాజ్యం వచ్చేస్తుంది అని ప్రకటించడమే శుభవార్త. మీకు దేవుని రాజ్యము ఉండేది పోగొట్టుకున్నారు. ఎప్పటికప్పుడు దేవుడు మనకి రాజ్యం ఇవ్వటానికే ట్రై చేశాడు. ఎప్పటికప్పుడు ఆదాంకి దేవుని రాజ్యమే ఇచ్చాడు, తర్వాత ఇశ్రాయేలుకి దేవుని రాజ్యమే ఇచ్చాడు. పోగొట్టుకుంటున్నారు, అందరూ పోగొట్టుకుంటున్నారు, ఇస్తుంటే పోగొట్టుకుంటున్నారు. సో మరి యేసు ప్రభువారు ఫర్ ద లాస్ట్ టైం మనందరి కోసం దేవుని రాజ్యం తీసుకొచ్చాడు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కంటే మానవులకి వేరే లక్ష్యమే ఉండకూడదు. సరిగ్గా అర్థమైతే దేవుని రాజ్యంలోకి ప్రవేశించటమే మన లక్ష్యం కావాలి. ఎందుకో తెలుసా? ఆ రాజ్యంలో కేవలము పరిశుద్ధులు, నీతిమంతులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధులకి, నీతిమంతులకి జరిగే బెనిఫిట్స్ చూసి బయట వాళ్ళు ఆశపడవచ్చు. ఎలా అయితే ఈ రోజున అమెరికాలో చాలా బాగుంటుంది అని చెప్పేసి చాలామంది దొడ్డిదారిన మరి ప్రవేశించి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అవుతున్నారో, అలా కూడా దేవుని యొక్క రాజ్యంలో ఇప్పుడు చాలామంది బలవంతంగా జొరబడుతున్నారంట. కానీ వాళ్ళు నిలవలేరు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఏ ఫెసిలిటీ గవర్నమెంట్ ఇవ్వదు. అఫీషియల్గా వచ్చిన సిటిజన్కి మాత్రమే గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తుంది అనమాట. దేవుని రాజ్యంలో కూడా అంతే. ఎవరైతే ఇల్లీగల్గా ప్రవేశించారో దేవుని రాజ్యంలోకి, వారికి ఏ బెనిఫిట్స్ దేవుని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయదు. అఫీషియల్గా రావాలి, బలవంతంగా దొరబడకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, వాళ్ళకి బైక్ ఉంది కాబట్టి మనం కూడా బైక్ కొనుక్కుందాం అనుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి బైక్ కొనుక్కుంటారు. కానీ ఇల్లీగల్గా ఎవరైనా చేసినా కూడా అది నేరం కదా. నువ్వు పట్టుబడితే జైలుకి వెళ్తావు. అఫీషియల్గా సాధించాలి, ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం సాధించాలి, చట్టబద్ధమైన మార్గంలోకి వెళ్ళాలి.
సో ఈ రోజున ప్రభువారు దేవుని రాజ్య తలుపులు ఓపెన్ చేసేసారు. అందరినీ వెల్కమ్ అంటున్నాడు, అఫీషియల్గా వెల్కమ్ అంటున్నాడు. సో మానవ జీవితానికి దేవుని రాజ్యమే లక్ష్యం కావాలి. మానవ జీవితానికి దేవుని రాజ్యమే లక్ష్యం కావాలి. ఈ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం చాలా కష్టం అండి. ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఈ ప్రస్తుతం మానవ జీవితం ఈ లోకంలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో అది కేవలము వ్యర్థమైన జీవితం. దేవుని వాక్యం ప్రకారం మీరు ఎంతైనా సంపాదించుకోండి, ఎంత మంచి ఫుడ్లైనా తినండి, 100 సంవత్సరాలు బతకండి, ఉపయోగం లేదు మిత్రమా. ప్యూర్ గాస్పల్ గురించి చెప్తున్నాను నేను. ఇంకా ఎవరైతే నీతిమంతుడు అవుతాడో, ఎవరైతే నీతిమంతులుగా మారుతారో, పరిశుద్ధులుగా మారుతారో వారికే దేవుని రాజ్యంలోకి ఎంట్రీ, వారికే జీవం ఉంటుంది. మిగతా వారికి జీవము లేదు, కుదరదు. మీటింగ్లు పెట్టుకున్నా కుదరదు, సువార్త స్వస్థత మహాసభలు పెట్టుకున్నా కుదరదు, ప్రతి వారం సంఘ సభ్యులుగా ఒక చోట కూడి దేవునికి ఆరాధన చేసినా కుదరదు. మనిషి నీతిమంతుడు కావాలి, పరిశుద్ధుడు కావాలి, వేరే దారి లేదు. పరిశుద్ధుడిగా కనబడినా దారి లేదు, నీతిమంతుడిగా కనబడినా దారి లేదు. అలా ఆ రోజున శాస్త్రులు పరిచయులు యాక్టింగ్ చేస్తున్నారని ప్రభువారు చెప్పారు. వారికంట సొంత వీధుల్లో వందనాలు, నలుగురిలో నీతిమంతుడు అనిపించుకోవటాలు, నలుగురిలో గౌరవంగా కుర్చీలు వేయించుకోవటాలు, నలుగురిలో పొగడతలు, రక్షరేకులు, రకరకాలు ఉండేవి. ప్రభువారు అన్నారు, అవన్నీ వేస్టు, ఉపయోగం లేదు. ఏదో ఈ భౌతిక జీవితం ఉన్నన్నాళ్ళు అట్లా కొనసాగుద్ది, వారికి జీవం లేదు. జీవము, నిత్య జీవము మనిషికి దేవుడిచ్చేది అది. ఈ 4 రోజులు, ఈ 3 నాళ్ళ ముచ్చట కోసం మనిషి రకరకాల తప్పులు చేసి చివరికి మరణిస్తున్నాడు. బుర్రకి అది బోధపట్టలేదు. యేసు ప్రభువారు చెప్తున్న రాజ్యం వేరు. ఎక్లీషాలో ఉన్న వారికి కూడా నేను మరి జెంటిల్గా వార్నింగ్ ఇస్తున్నాను. మీరు దేనికోసం పాకులాడుతున్నారో అది ఈలోక సంబంధమైనది అయితే, దేవుని రాజ్యం కాకుండా అయితే మీరు వృధా ప్రయాస పడుతున్నారు. మీ ప్రయాస అంతా వృధా. మీ పిల్లలు దేవుని రాజ్యం కోసం చదువుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంది. మీరు భోజనం చేస్తే దేవుని రాజ్యం కోసం చేస్తే ఏదన్నా ఉపయోగం ఉంది. మీరు చేసేది ప్రతిదీ దేవుని రాజ్యపు నీతిని నెరవేర్చేదైతే మీకు ఉపయోగం ఉంది. లేకపోతే సమయము వృధా, జీవితం వృధా, అన్నీ వృధా, మీ కష్టం అంతా వృధా అయిపోతుంది. దేవుడు నీతిమంతులకు మాత్రమే దేవుని రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. నీతి అంటే దేవుని యొక్క చట్టానికి అనుగుణంగా జీవించే వారిని నీతిమంతుడు అంటారు. ఎవరైతే చట్టానికి అలైన్ అవుతారో అది నీతి. రైచియస్నెస్ మీన్స్ అలైనింగ్ విత్ ద గాడ్స్ కాన్స్టిట్యూషన్, గాడ్స్ లా. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని యొక్క ఈ పరిశుద్ధ లోకము అందరికీ ఓపెన్ చేయబడింది. అందరూ నీతిమంతులు కావాలి. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించితే కానీ దేవుని రాజ్యంలోకి రాలేడు. దేవుని రాజ్యం అనేది చెప్పటం వల్లే కదా నికోదేము యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అడిగింది, అయ్యా ఆ రాజ్యంలోకి నేను ఎలా ప్రవేశించాలి? యేసు ప్రభువారు తన మరణ పునరుద్ధానాల గురించి ఎప్పుడూ ప్రకటించలేదు. ఒక మనిషి పాప క్షమాపణ పొందటం గుడ్ న్యూస్ కాదు. దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి నీకు నీతి కావాలి అంటే యేసు ప్రభువారి యొక్క పాప పరిహారార్థ బలి అవైలబుల్గా ఉన్నది నీకు. ఐ రిపీట్, ఒక మనిషి నీతిమంతుడు ఎందుకు అవ్వాలనుకుంటున్నాడు? వాడు దేవుని రాజ్యం చేరాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం చేరాలని నువ్వు అనుకోకపోతే నీకు నీ పాపములకు క్షమాపణ అవసరం ఎందుకు వచ్చింది? రాదు. నువ్వు పాపివి, నీ పాపాలను పోగొట్టుకొని దేవుని రాజ్యానికి అట్లా కాదు. యేసు ప్రభువారు చెప్పిన శుభవార్త దేవుని రాజ్య శుభవార్త. అది నీ లైఫ్, నీ టార్గెట్. అందులోకి నువ్వు ప్రవేశించాలంటే అప్పుడు యేసు ప్రభువారి యొక్క పాప పరిహారార్థ బలి నీ జీవితాన్ని పరిశుద్ధం చేస్తుంది, నీతిమంతుని చేస్తుంది. అప్పుడు నువ్వు ఎంట్రీ సులభంగా చెందవచ్చు.
ఎంతమందికి అర్థమైంది? ఇలా దేవుని మార్గం ఉంటే అపవాది ట్విస్ట్ చేసి కొంచెంగా లైట్గా ట్విస్ట్ చేసి ఇదే రక్షణ దినం ఉంటుంది, అక్కడ తప్పు ట్రాన్స్లేషన్, ఇదే రక్షణ దినం కాదు, ఇది కూడా ఒక రక్షణ దినము, నీకు ఇలాంటి రక్షణ పొందే అవకాశము రావచ్చు, నీకు చాలాసార్లు రావచ్చు. ఎంతమందికి అర్థమవుతుంది? సో దేవుని మార్గము చాలా స్పష్టంగా లేఖనాల్లో ఉంటే దాన్ని అపవాది తన అపోస్తలుల ద్వారా అతను వెలుగుదూతం వేసి తన అపోస్తలను ఏర్పాటు చేసుకొని ఈ మార్గాన్ని ట్విస్ట్ చేశాడు. క్రిస్టియానిటీ అనే మతాన్ని క్రియేట్ చేశాడు 4వ శతాబ్దంలో. యేసు ప్రభువారికి డివినిటీ ఇచ్చి ఆయన్ని దేవుణ్ణి చేసి, ఆయనతో పాటు హోలీ స్పిరిట్ని కూడా దేవుణ్ణి చేసి, మొత్తం ముగ్గురు దేవుణ్ణి చేసి, మళ్ళీ ముగ్గురు ఒకటని చెప్పేసి రకరకాలుగా కన్ఫ్యూజన్లోకి నెట్టేసి, సో మనిషిని దేవునికి దూరమే చేస్తున్నాడు, దగ్గరికి ఏం చేయట్లేదు, దేవుని రాజ్యంలోకి ఎంటర్ కానికుండా చేస్తున్నాడు. ఈ రోజున ఎంతమంది నీతిమంతులు ఉన్నారు చూడండి. నీతిమంతులు అంటే ఎవరండి అసలు? నీతిమంతుడు దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకునేవాడు. చీకటిలో నుంచి వెలుగులోకి రావటం అంటే ఏంటి? తప్పుడు కార్యక్రమాలు, తప్పుడు అలవాట్ల నుంచి దేవుని కార్యక్రమాల్లోకి రావటం. ఎవరైతే దొంగతనము, నరహత్య, వ్యభిచారము, అబద్ధాలు వీటిలో పాల్గొంటున్నారు, వాడు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు ఎలా అవుతాడు? చాలామంది దేవుని పాస్టర్లు అని చెప్తారు, వ్యభిచారం చేస్తూ ఉంటారు. అది అపవాది సమాజం. ఏ పాస్టర్ అయితే వ్యభిచారం చేస్తున్నాడో అది అపవాది సమాజం. ఎవరైతే ఇల్లీగల్ మరి లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారో, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. కుదరని పని. వ్యభిచారులకి దేవుని డోర్స్ క్లోజ్ చేయబడ్డాయి, ఓపెన్ చేయబడవు. అబద్ధులకి క్లోజ్ చేయబడతాయి. చూసారా? నరహత్య చేసే వాళ్ళకి క్లోజ్ చేయబడతాయి. దేవుడు మన కోసము ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు తన కుమారుని ద్వారా. ఇన్ని సంవత్సరాలు రకరకాలుగా ఇతరులతో మాట్లాడిన దేవుడు చివరికి తన కుమారునితో మాట్లాడుతున్నాడు. ఎందుకని తన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి వలన పుట్టినవాడిన. ఎలా అయితే ఆదాము ఏ మానవుని సహాయం లేకుండా పుట్టాడో, ఆదాముకి ఫిజికల్ ఫాదర్ లేడు, యేసు ప్రభువారికి ఫిజికల్ ఫాదర్ లేడు. బోత్ ఆర్ సేమ్. ఇద్దరు 2 జనరేషన్ సూచిస్తూ ఉన్నారు. ఓకే, మరి అంతే కదా. ఆయన మొదటి ఆదాము, ఈ రెండో ఆదాము. ఆయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. అయితే మొదటివాడు ఫెయిల్ అయ్యాడు, రెండోవాడు సక్సెస్ అయ్యాడు. సో మానవులందరినీ ఈ రెండో వాని క్రమంలో రమ్మంటున్నాడు. మీరు, నేను అందరం కూడా దేవుని మూలంగా యేసు ప్రభువారిలాగా జన్మించాలి. అప్పుడు నీతిమంతులు అవుతాము, దేవుని రాజ్యంలోకి వస్తాము. ఈ రోజున సువార్త తెలియదండి చాలామందికి. యేసు ప్రభువారి సువార్త, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ భౌతిక జీవితం గురించి స్పష్టంగా తెలుసుకోకపోతే మీరు దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. వాట్ ఈస్ దిస్ లైఫ్? ఈ లైఫ్ ఏంటి? ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు 4 రూపాయల కోసం? 4,000 నోట్లోకి వెళ్ళటం కోసం ఎందుకు ఇంత మోసం చేస్తున్నావు? నీకెందుకు డిఫరెంట్ కోరికలు ఉన్నాయి? అందం అంటే సొంగగార్చుకోవటం, ఎందుకు డిఫరెంట్ కోరికలు? అంటే ఉపయోగం లేని లక్ష్యాలు నీ జీవితంలో ఎందుకున్నాయి? కారణం, నీవు చీకటిలో జీవిస్తూ ఉన్నావు. నీకు చీకటి టేస్ట్లు మాత్రమే డెవలప్ అవుతాయి. రైట్ డౌన్ దిస్ పాయింట్. ఒక మనిషి చీకటిలో ఉంటే చీకటి టేస్ట్లు మాత్రమే డెవలప్ అవుతాయి, చీకటి లక్ష్యాలు మాత్రమే పెట్టుకుంటారు. వెలుగులోకి వస్తే వెలుగులో రుచులు వేరు, వెలుగులో లక్ష్యాలు వేరు. చీకటిలో రుచులు వేరు, చీకటిలో లక్ష్యాలు వేరు. ఎంతమందికి అర్థమవుతుంది?
అందుకే మీరు చీకటి కోరికల్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. మీకు వెలుగు కోరికలు రావట్లా, అన్నీ చీకటి కోరికలే. తప్పుడు పని చేస్తారు, దాచిపెట్టుకుంటారు. ఎవరికన్నా తెలిస్తే పరువు పోద్ది కదా. అంటే ఎవరికన్నా తెలియకపోతే నీ పరువు ఉంటుందా? నువ్వు దొంగోడివి కాదా? నలుగురికి తెలియకపోతే నువ్వు పాపాత్ముడివి కాదా? నలుగురికి తెలిస్తేనే నువ్వు పాపాత్ముడివా? అలా మోసం చేస్తుంది అపవాది నిన్ను. బుద్ధిహీనుడా లే అంటున్నాడు ప్రభువారు. తప్పుడు పనులు చేశావు, తప్పుడు కార్యక్రమాలు చేశావు, దాచిపెట్టుకుంటే దాగుతాయా? మంచోడు అయిపోతావా? అది ఎలా అవుతావు? బుద్ధి లేదా నీకు? అలా మోసం చేస్తున్నాడు అపవాది నిన్ను. బుద్ధిహీనుడా, చీకటిలో ఉన్నంతకాలం ఇలానే జీవిస్తావు. చీకటిలో నుండి వెలుగులోకి రా. ఆ వెలుగు రాజ్యమే దేవుని రాజ్యము. అలా రావాలి అంటే పెద్ద బ్యారియర్ దాటాలి. నువ్వు పాపాత్ముడి నుంచి నీతిమంతుడు అవ్వాలి. అది యేసు ప్రభువారి శరీరాన్ని చించి ఒక దారి వేశాడు. ఆ దారిలో నువ్వు నడిచి రావాలి. అక్కడ యేసు ప్రభువారి పాప పరిహారార్థ బలి ఉపయోగపడింది. ఇఫ్ యూ డోంట్ నో ద గాస్పల్, యేసు ప్రభువారి అంటే జీసస్ క్రైస్ట్ డెత్ విల్ నాట్ బి ఎనీ బెనిఫిట్ టు యూ. ఎంతమందికి అర్థమైంది? నీకు ముందు ఆ క్వాలిఫికేషన్ వస్తే అప్పుడు ఇది నీకు అప్లై చేయబడుతుంది. నీకు ముందు సీట్ వస్తే సింగపూర్లో స్కాలర్షిప్ అప్లై చేస్తారు, వీసాకి అప్లై చేయొచ్చు, అవన్నీ ఇస్తారు. నీకు సీటే రాకపోతే స్కాలర్షిప్ ఎందుకు, వీసా ఎందుకు? అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? వీసా అంటున్నాడు. వీసా ఏం చేసుకొని అక్కడికి వెళ్ళి అంట్లు కడటానికి. చాలామంది అమెరికాకి వెళ్ళారు వీసా తీసుకొని, అంట్లే కడుగుతున్నారు. ఉద్యోగం తెచ్చుకొని వెళ్తే అఫీషియల్గా ఉంటుంది కదా. మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానం దేవుని యొద్ద నుండి వచ్చును, నిజమైన ఎక్లీషియా నుంచి వచ్చును. ప్యూర్ గాస్పల్. యేసుప్రభువు ఊరు గ్రామం తిరిగి చెప్పింది దేవుని రాజ్య సువార్త. నీవు నేను వెలుగులోకి రావాల్సిన సువార్త, వెలుగు కోరికలు పెట్టుకోవాల్సిన సువార్త, వెలుగు లక్ష్యాలు పెట్టుకోవాల్సిన సువార్త. నువ్వు ఇంకా చీకటిలోనే ఉండి చీకటి కోరికలతో జీవిస్తూ ఉన్నావు. చీకటి లక్ష్యాలని నువ్వు వెంటాడుతున్నావు. యు ఆర్ యాక్చువల్లీ రన్నింగ్ ఆఫ్టర్ ద డార్క్ గోల్స్. ఏంటి? అంధకార సంబంధమైన గోల్స్ను నువ్వు చేస్తున్నావు. యు ఆర్ చేజింగ్ రాంగ్ గోల్స్. నీకు తెలీదు. చెప్తున్నాను కదా, నీ ఎంత బుద్ధిహీనులు ఉండాలి తెలిసి ఈ లోకంలో. తప్పుడు పనులు చేయటం, మంచి చేయడానికి తప్పుడు పనులు చేయటం. ఏంటి? ఒక మంచి చేయడానికి తప్పుడు పనులు, అది ఎట్లా కుదురుంది? అబద్ధాలతో మోసాలతో జరిగేది ఏదన్నా న్యాయంగా ఇదా చెప్పండి? సో అబద్ధం చేసి మోసం చేసి డబ్బులు తెచ్చుకొని కడుపు నిండా తింటే అది 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 మంచి పనా? అది మంచి పనా చెప్పండి? అలా అవదండి, అలా అవదు. అందుకే ఒక వ్యక్తి నీతిమంతుడు కావాలి. ఇదే దేవుని రాజ్యం యొక్క లక్ష్యము. లేకపోతే అతను నాశనం అయిపోతాడు. దేవుడు జీవం ఇవ్వడు ఎవరికి, అట్లా నీతిమంతులు కాని వారికి. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్య భాగం చూద్దామా? ఇంకా చాలా ఉంది ఇన్ఫర్మేషన్ నేను చెప్పడానికి. యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి చెప్పి ఎవరినైతే సెలెక్ట్ చేశాడో ఆయన వారి హృదయాలను చూసి సెలెక్ట్ చేశాడు. ఈ రోజున కూడా ఎవరు పడితే వారు దేవుని రాజ్యానికి రాలేరు. గాడ్స్ సెలక్షన్ ఉండాలి. దేవుడే సెలెక్ట్ చేయాలి, దేవుడే అట్రాక్ట్ చేయాలి. యూ క్యాన్ జాయిన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నువ్వు నీ వల్ల నా వల్ల ఏం కాదు. దేవుడు సెలెక్ట్ చేయాలి మనల్ని, అంతే. మనం చిన్ననాటి నుంచి పెరిగిన విధానాన్ని బట్టి, ఈ లైఫ్ని అర్థం చేసుకున్న విధానాన్ని బట్టి మనకి నిజమైన పరిశుద్ధుడైన సృష్టికర్త అర్థమైతే అట్రాక్ట్ అవుతాం, లేకపోతే లేదండి. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త మాత్రమే ప్రకటించారు. ఈ లోకంలో ఉన్న ఈ మతము ఇది ప్రకటించడం లేదు. ఎందుకంటే అది అపవాది చేతిలో ఉంది కాబట్టి.
వాళ్ళ పండుగలు, వాళ్ళ ఆచారాలు ఏంటి, వాళ్ళ ఆరాధనలు అన్నీ కూడా దేవుని వాక్యంలో లేనట్టుగానే చేస్తారు. ఉన్నట్టుగా అయితే చేయరు. దేవుని వాక్య వ్యతిరేకంగానే చేస్తారు వాళ్ళు. వాటి వల్ల జీరో ఉపయోగం. వ్యర్థంగా నన్ను ఆరాధించుతున్నారు. మీరు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మానేసి మీ సొంత ఆజ్ఞలు పెట్టుకున్నారని యేసుప్రభువారు ఆ రోజున ఉన్న శాస్త్రులు పరిచయం అన్నవాడు ఈ రోజున ఉన్న ఈ పాస్టర్లను అనలేడా ప్రభువారు? ఆ రోజున యేసుప్రభువారు శాస్త్రులను, పరిసయ్యులను, ఆ యూదులను ప్రభువారు ఒప్పుకోలా, తిట్టాడు. మీరు తప్పు చేస్తున్నారు అని, సరిగ్గా చేయట్లేదు అని. అదే ఆజ్ఞ ప్రకారం లేకపోతే అదే సిచ్యువేషన్ ప్రకారం ఈ రోజున తప్పుడు కార్యక్రమాలు చేస్తున్న పాస్టర్లను కానీ వీళ్ళని కానీ గ్యారెంటీగా అంటాడు ఆయన. ఒప్పుకోడు, కుదరదు. ఒప్పుకోవడం కాదు, కుదరదు. నీరు ఎత్తు నుండి పల్లానికి పారుద్ది, ఇటు నుంచి అటు పారదండి, ఇటు నుంచి అటు పారదు. సో ఇప్పుడు మనకి గోల్ ఏం కావాలి? క్రైస్తవ మతంలో చేరటం కాదు గోలు. యేసు ప్రభువారు కోసం ఏడవటం కాదు గోలు. యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన దేవుడును ఒప్పుకోవాలి, అది కాదు గోలు. గోల్ ఏంటో తెలుసా? నువ్వు నీతిమంతుడు కావాలి. ప్యూర్ గాస్పల్. మనిషి నీతిమంతుడు కావాలి. అన్యాయం చేయకూడదు, ఒక్క పైసా కూడా అన్యాయం చేయకూడదు, మోసము చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు. నీతిమంతుడి గురించి మాట్లాడుతున్నా నేను. యేసు ప్రభువారు నీతిమంతుడు, ఎవ్వరికి అన్యాయం చేయలేదు. యాక్చువల్గా ఆయన తీర్పు తీర్చడానికి కూడా రాలేదు, కాబట్టి నేను తీర్పు తీర్చనని కూడా చెప్పేశాడు. అన్యాయస్తుడు దేవుని రాజ్యానికి వారసుడు కాదని మీకు తెలియదా అంటాడు పౌలు గారు. తెలుసా మనకి? నీలో ఇన్ని చీకటి కోరికలు, ఇన్ని చీకటి విషయాలు పెట్టుకొని ఎలాగా పరిశుద్ధ రాజ్యాన్ని చేరతామండి మనం? ఇన్ని చీకటి విషయాలు, ఇన్ని చీకటి కోరికలు పెట్టుకొని దేవుని రాజ్యానికి ఎట్లా చేరతామండి? కొంతమంది మాట్లాడితే ఏదో ఇతరుల కోసం సలహాలు ఇవ్వటం కోసమే మాట్లాడతారు. గింజ సామెత. అది కొంతమంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు. ఒక పిచ్చి పట్టిన వాళ్ళకి అయితే తెలియదు అనుకోండి, పిచ్చి లేని వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. తగ్గువాటి ఎందు మనసు ఉంచాలి, తగ్గాలి. రెండే పాపాలు అపవాది మనిషి జయించేదని చెప్పాను. ఏం పాపాలు? అహంకారం, అసూయ. ఈ రెండింటిని మన మనసులో చిన్ననాటి నుంచే గుప్పించి మనల్ని పాడు చేసేస్తుంది. నీలో అహంకారం ఉందా? ఎప్పుడో పాడైపోయావు. నీలో అసూయ ఉందా? అప్పో ఎప్పుడో చిన్నప్పుడే పాడైపోయావు. చూసారా? ఏదో వైరస్ని ఇంజెక్షన్ ద్వారా నీ రక్తంలోకి ఎక్కిస్తే ఎలా ఉంటుంది, అలా నీలో ఎప్పుడైతే అసూయ అనేది చేరిందో, నీలో ఎప్పుడైతే అహంకారం అనేది చేరిందో అప్పుడే పాడైపోయావు, అప్పుడే పాపాత్ముడు అయిపోయావు. చిన్నపిల్లలప్పుడే జరుగుతుందండి అది. వాడికి 7 డేస్ లేడు, వాడు వాళ్ళ అక్కకు పెట్టడు, వాళ్ళ అక్క దగ్గర లాక్కొచ్చుకుంటాడు. వాడు 7 డేస్ లేడు, వాడికి ఇంజక్షన్ జరుగుతుంది. మరి అసూయ, అహంకారం వాడికి తెలియని వయసులోనే వాడికి ఇంజక్షన్ ఇచ్చేస్తున్నారు. ఇక పెద్దోళ్ళు అయితే ఎందుకు ఉండదండి? ఎన్ని మాటలైనా చెప్పండి. యేసు ప్రభువారి శుభవార్త ప్రకారం ఒక వ్యక్తి ఆ రాజ్యాన్ని చేరాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు పొందడం అంటే, ఇంతకాలం నేను అనీతిమంతుడిని, నాకు నీతి కోరికలే లేవు, అసలు నీతి అలవాట్లే లేవు, అన్నీ చీకటివే, నన్ను క్షమించు ప్రభువా, నాకు అర్థమైంది ఆ వెలుగులో ఎలాంటి కోరికలు ఉంటాయో, ఎలాంటి లక్ష్యాలు ఉంటాయో, నన్ను క్షమించు ప్రభువా, నేను అందులోకి రావాలనుకుంటున్నాను, నా బ్రెయిన్ని ట్రాన్స్ఫార్మ్ చేయ ప్రభువా అంటే అది మారు మనసు. అప్పుడు మనం దేవుని రాజ్యానికి ఎంట్రీ ఇవ్వగలం. అప్పుడు వరకు కుదరదు. అది ఒక రోజులో వచ్చేది కాదు కదా. ఎంత మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి.
చాలా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఇవన్నీ నా మనసులో ఒకదాని తర్వాత ఒకటి వాక్యమే వస్తుంది. వాక్యంలో నుంచే నేను చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక 10 వాక్యాలు. 10 వాక్యాలు నేను చదివించకుండా ఊరికే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అంతే. చీకటని, మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అని, యేసుప్రభువారి మరణ పునరుద్ధాల తప్పు కార్యక్రమాన్ని ఎలా మతం తీసుకెళ్తుందో, యేసుప్రభువారు ఎలా ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని ఎలా తిట్టాడో, ఇవన్నీ వాక్యాలే. ఇందులో ఉన్నాయే నేను చెప్తున్నాను. నా ఓన్ ఒపీనియన్ ఒక్కటి కూడా చెప్పను నేను. ఇప్పుడు జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఎవరైతే ఫస్ట్ టైం ఈ మెసేజ్ని వింటున్నారో వారందరికీ కూడా చెప్తున్నాను, ఇతరులకి ఇబ్బంది కలిగించే జీవితం నీదైతే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు కాదు. తీసేయండి. ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్. ఏంటి ఇతరులకి ఇబ్బంది కలిగించే మనస్తత్వం కానీ యాక్టివిటీస్ కానీ నీ లైఫ్లో ఉంటే నువ్వు దేవుని రాజ్యానికి రావు. నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించలేని పరిస్థితి నీలో ఉంటే నువ్వు రావు. అయితే నన్ను క్షమించు, నేను అందులోనే ఉంటున్నాను, నేను పోగొట్టుకోవాలనుకుంటున్నాను కానీ నా వల్ల కావట్లేదు అన్న వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు చాలామందికి అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఎవరు నన్ను తిట్టాను అనుకోండి, నీ యొక్క పిచ్చి బతుకులను బట్టి తిడతా నేను, మీరు బాగుపడాలనే తిడతాను. మీరు నెంబర్ 1 క్వాలిటీ విశ్వాసులుగా ఉంటే దేవునికి అసలు నేను ఎందుకు తిడతాను? ఎవరు తిడతారు? ఎవరు తిట్టలేరు. నిజమైన దేవుని బిడ్డలైతే అసలు తిట్టరు. చాలామందికి అర్థం కావట్లేదు యేసు ప్రభు వారు చెప్పిన శుభవార్త. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. దేవుని మార్గము, పరిశుద్ధ మార్గము, నీతి మార్గము నీలో పరిశుద్ధంగా నీతిగా జీవించాలనే కోరిక ఉంటే నువ్వు దేవుని రాజ్యంలోకి, నీలో ఆ కోరిక లేకపోతే దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవ్వడం కష్టము. దేవుని రాజ్యపు నీతిని మొదట వెతకాలి. యేసుప్రభు వారు దేవుడని, క్రిస్మస్ అని, ఈస్టర్ అని పండగలు చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. పండగలు చేయడం ఏంటంటే ఎలా ఉంటుందంటే, జాగ్రత్తగా గమనించండి. మనకి అన్నీ సరిగ్గా అమరిన తర్వాత కాస్మెటిక్స్ ఉంటాయే, ఒక అలంకరణ, ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు. కేకే లేనప్పుడు ఇంకా ఐసింగ్ ఎందుకు? నువ్వు నీతిమంతుడివే కాలేదు, ఇంకా నీకు పండుగలు దేనికి? ఉపయోగం లేదు. పండుగలు ఎక్స్ట్రా ఊపర్ అనమాట. పైన మంచిగా మనిషి అయిన తర్వాత అప్పుడు పండుగలు. నీతిమంతుడైన వాడికి పండుగలండి, అంతకంటే ఏం చెప్పాలి? దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వాడికి పండుగలండి. అవి నువ్వు అసలు మనిషి నీతిమంతుడివే కాలేదు, ఇంకేమున్నాయి పండుగలు? ఈ లోక కోరికలు వేసుకొని, ఈ లోక లక్ష్యాలు వేసుకొని మనం జీవించటానికైతే లేము. అలా ఉన్న వాళ్ళకి దేవుని రాజ్యం లేదు. దేవుని రాజ్యమే మనకు లక్ష్యం కావాలి. ఆ రాజ్యపు నీతే మనకి లక్ష్యం కావాలి, టాప్ ప్రయారిటీ కావాలి. ఇంకా మనం జీవితము దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించి పరిశుద్ధులము, నీతిమంతులం కావాలి. ఇదే యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి చెప్పిన దేవుని రాజ్య సువార్త యొక్క లక్ష్యం. Here is the God's kingdom available for you. Is at hand అంటే ఇదిగో నీ చేతికి అందుబాటులో ఉంది. ఇప్పుడే నువ్వు ప్రవేశించవచ్చు. కానీ నువ్వు మారు మనసు పొందాలి, సారీ చెప్పాలి, నీకు అర్థం కావాలి విషయం, అప్పుడే దానిలో ప్రవేశిస్తావు. సిలువ సువార్త, సమాధాన సువార్త, పరలోకం సువార్త. పరలోకం అంటే పరలోక సువార్త ఎలా ఉంటుంది? నువ్వు నరకంలో చచ్చిపోతావు, నూనెలో చెప్తారు, కాగుతారు, అందుకని దేవుని రాజ్యం స్వర్గంలోకి రా. ఇదొక సువార్త. ఈ టైప్ అనమాట. అంటే ఏంటి?
వానికి భయం చూపించి, కష్టం చూపించి, అది అనమాట భయపెట్టి స్వర్గంలోకి తీసుకురావటం. భయం పోతే, అందుకే భయం పోయిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు సాతాన్ చర్చ్ కూడా కట్టారంట, చర్చ్ ఆఫ్ సాతాన్. భయం ఎంతకాలం నిలవదండి. దేవుని జ్ఞానమే మాత్రమే నిలుస్తుంది. వాళ్ళకి జ్ఞానం అందించాలి. రైట్. సో అసూయ మరియు అహంకారం చిన్ననాటి నుంచే వైరస్ లాగా ఎక్కించి మానవులందరూ ఒకరినొకరు పొడుచుకునేటట్లు, ద్వేషించేటట్లు, అవమానపరుచుకునేటట్లు, తర్వాత వైలెన్స్కి దిగేటట్లు, తర్వాత సైకోల్లాగా మారేటట్లు అపవాది చేస్తున్నాడు. వాని రాజ్యంలో, చీకటి రాజ్యంలో మనం వెలుగు రాజ్యంలోకి రావాలి. చీకటిలో నుంచి వెలుగులోకి రావాలి. అదే గుడ్ న్యూస్. అంటే ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు దేవుని రాజ్యాంగాన్ని పాటించగలిగే పరిస్థితుల్లో లేవు. ఇక నుంచి ఇక్కడికి వస్తే పాటించగలుగుతావు అని అర్థం. ఇవన్నీ కూడా అర్థం కావాలి. వారం వారం చర్చికి వెళ్ళి పాటలు పాడి ఆయన ఏదో చెప్తే విని మళ్ళీ వచ్చేసి మన పనులు మనం చూసుకొని ఎట్లా పడితే అట్లా జీవిస్తే అది కుదరని పని. నాకు తెలిసిన లోకంలో ఈ చర్చీలకు వెళ్ళే వాళ్ళలో నీతిగా బతికే వాళ్ళు అరుదు, లేరు అసలు. ఎందుకని చెప్పండి? ప్రేయర్ హాల్లో లాగా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చినట్టు ఉంటారు. దట్స్ ఇట్. అంతవరకే తెలుసు. ఏంటి అక్కడ భక్తి నటిస్తారు, ఇక్కడేమో భక్తి ఆ నటన తీసేస్తారు అంతే. అక్కడ మామూలుగా అంటారు. నేను వాళ్ళని అవమానపరచట్లా, జరుగుతుంది అది. ఎందుకంటే నిజమైన సువార్త తెలియట్లేదు కాబట్టి, యేసు ప్రభువారి యొక్క సువార్తనే వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి, యేసు ప్రభువారు పాటించిన పండుగలు వాళ్ళు పాటించలేదు కాబట్టి, యేసు ప్రభువారు నడిచిన మార్గంలో వాళ్ళు నడవట్లేదు కాబట్టి, అందుకే వారికి అలా జరుగుతుంది అంటున్నారు. వాళ్ళు మోసపోతున్నారు. ఇంకోటి ఏంటి తెలుసా? యేసు ప్రభువారు అని వారు ఎవరైతే అని అనుకుంటున్నారో అది యేసు ప్రభువారు కాదు. అంత సింపుల్ విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. చూడండి, అపవాది వెలుగుదూత వేషం వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే సువార్త చెప్పి వాని పరిచాయకులను కూడా అపోస్తలను చేసేసి చెప్పేస్తుంటే వాళ్ళు నమ్మేస్తున్నారు. సో కాబట్టి దేవుని మార్గము వేరు, ఇక్కడ ప్రకటించబడుతుంది వేరు. దేవుని లక్ష్యాలు వేరు, దేవుని కోరికలు వేరు. మీలో ఉన్న కోరికలు నాకు చెప్పండి, నేను చెప్తాను మీరు ఎక్కడ ఉన్నారు. మీ కోరికలను బట్టి చెప్పొచ్చండి మీరు అపవాది సంబంధం, దేవుని సంబంధం. మీ కోరికలు ఎక్కడ 4 రూపాయలు దొరుకుతాయా, దొబ్బేద్దామా అని చూసేవాళ్ళు. ఆ కోరిక ఎవరిది? అపవాదిది. నాకు న్యాయంగా 4 రూపాయలు ఎట్లా వస్తాయా అని ఆలోచించేవాడే దేవుని సంబంధి. చూడండి, బ్రెయిన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యిద్దండి. 10 రూపాయలు నువ్వు అనవసరంగా, లేకపోతే దొంగతనంగా, లేకపోతే అన్యాయంగా ఎవరన్నా ఇస్తున్నా కూడా నాది కాదంటావు, నాకు వద్దంటావు. ఆ కెపాసిటీ వచ్చిందండి. అది నీతి కెపాసిటీ, అది దేవుని రాజు కెపాసిటీ. ఎవరు పెడితే వాళ్ళకి వచ్చేది కాదు. కుదరదు అసలు, ఈ లోకంలో కుదరదు, అంతే. ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ శుభవార్తనే చెప్పారు, శిష్యులకి చెప్పమని చెప్పాడు. ఇప్పుడు మనం అదే చెప్తున్నాం. ఓ వ్యక్తి, ఓ మనిషి, నీవు నీతిమంతుడిగా ఉండాలి. ఉంటేనే నీకు జీవితం ఉంటుంది. ఆ జీవితం దేవుని రాజ్యంలో ఉంటుంది. దేవుడే తండ్రిగా తన కుమారులను చూసుకున్నట్టు ఆ రాజ్యంలో వారిని చూసుకుంటాడు. పండగలు దేవుడు తన బిడ్డలకి ఇచ్చిన అపాయింట్మెంట్, వాళ్ళతో గడుపుతాడు, సమయం గడుపుతాడు. చూసారా? ప్రతి శనివారం మనము దేవునికి ఇచ్చే రెస్పెక్ట్, అది ఆయన రోజు. చూసారా? అన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకా ఈ
తప్పు సువార్త గురించి ఎంతో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. క్రైస్తవులు బైబిల్లో లేరు. నూతన నిబంధన క్రైస్తవులతో కాదు చేసింది, యూదులతోనే, ఇశ్రాయేలుతోనే చేశారు. చూసారా ఎన్ని రకాలుగా వీళ్ళు మోసపోతున్నారు. కృప అంటే ఏంటో వీళ్ళకి అర్థం కాలేదు. దేవుని ధర్మశాస్త్రము కొట్టివేయబడదు అని వీళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? యేసు ప్రభువారు ఆదివారం తిరిగి లేవలేదు. మంచి శుక్రవారం ఆయన ఏం చనిపోలేదు. ఆయన చనిపోయిన డేటు వేరు, తిరిగి లేచిన సమయం వేరు. మంటలాదివారం నిన్ను చేయమని ఎవరు చెప్పారు? చేస్తే తప్పైంది అనబాకు, చాలా చేయొచ్చు ఆ లెక్కనైతే. చేస్తే తప్పైందంటే ఇంక అన్నీ చేయొచ్చు. యేసు ప్రభువారు తుమ్మారు, మంచి తుమ్మిది, తుమ్మినప్పుడు చేయొచ్చు, దగ్గినప్పుడు చేయొచ్చు. యేసు ప్రభువారు దేవాలయం ముందు ఆయన అవన్నీ పడగొట్టాడండి. దేవుడు ఇది పడగొట్టిన రోజు అని కూడా మనం అది కూడా పెట్టుకోవచ్చు కదా. దేవాలయం ముందు రోకలు మార్చే వాళ్ళని ఇసిరి అవతలు పడేసి కొట్టాడు. అదొక రోజు పెట్టుకోవచ్చు. పెట్టుకోవటానికి ఏముంది? ప్రభువారు అందుకే అన్నారు, పండుగలు మీరు పెట్టుకోకూడదు, నేను పెడతా. ఐ విల్ డిసైడ్ ఫెస్టివల్స్, ప్రొసీజర్ చెప్తా ఎలా చేయాలో అని. మీరు డిసైడ్ చేస్తే పండగ అవ్వదు. అర్థమవుతుందా? మీరు చేయాల్సింది ఒకటే, నేనిచ్చు ఆజ్ఞలను చక్కగా పాటించి జీవించాలి. ఒక టాపిక్ మంచిలో ఆగాను నేను, అది మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. నేను ఇతరులను ద్వేషించిన, ఇరిటేట్ చేసిన మనం దేవుని రాజ్యంలోకి చేరలేము. హలో, అలా అని చెప్పేసి మీ ఇంట్లో అన్నీ తీసుకెళ్ళి ఇతరులకి ఇవ్వమంటలే నేను. యూ నీడ్ టు బీ ఏ లా ఫాలోయింగ్ సిటిజన్. న్యాయంగా ఉండి అంతే. ఇది నాదండి, నీకు ఇవ్వకూడదు అనండి చాలు. నీకు న్యాయంగా ఏం చెందుతున్నా నువ్వు తీసుకో, వారికి ఏం న్యాయంగా చెందో వాళ్ళు తీసుకుంటారు. నువ్వు ఇతరులని ఇరిటేట్ చేసినా కూడా దేవుని రాజ్యంలో చేరలేవు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. ఎలా? దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే. నువ్వు నీతిమంతులు అయితేనే. నాకు ఇలాంటి ఇష్టం లేదు అంటున్నావు అంటే నీకు బుర్ర సరిగ్గా లేదని అర్థం. నేను చాలామందిని చూస్తానండి, భిక్షగాల్ని అందరిని చూస్తా, మానవులందరిని చూస్తా. వారి యొక్క హెల్ప్లెస్నెస్ని చూస్తా, వారి దిక్కు లేనితనాన్ని, వాళ్ళు దయనీయమైన స్థితిని నేను చూస్తానండి. మనం అందరం అలానే చూడాలి. ప్రభువారు మానవులందరిని చూసి, యేసు ప్రభువారు చాలా జాలిపడ్డాడు. అయ్యో, కాపరు లేని గొర్రెల వలె ఉన్నారు, వీళ్ళకి మంచి ఏంటో తెలియదు, చెడేంటో తెలియదు, ఒకరినొకరు మోసం చేసుకుంటూ, ఒకరినొకరిని పొడుచుకుంటూ చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నారని జాలిపడ్డాడే కానీ వీళ్ళందరిని ఒకేసారి నాశనం చేయాలంటలా. ఎవరన్నా తెలివి తక్కువ వాళ్ళని చూసినప్పుడు జాలిపడండి, అంతేగాని ద్వేషించకండి. ఓకే, అందరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. చాలామందికి చాలా విషయాలు తెలియవండి, మనకు కూడా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అంత మాత్రం చేత మనల్ని తక్కువ చేసి చూసినా, తక్కువ చేసి మాట్లాడినా అది అవమానం అవుతుంది, అది దేవుని మార్గమునకు వ్యతిరేకమవుతుంది. సో ఈ లోకం ఇంతమంది క్రైస్తవులు ఉన్నా, అంటే ఓవర్ 1 బిలియన్ క్రైస్తవులు ఉన్నా కూడా ఎందుకు నీతిగా లేదు ఈ లోకం అంటే, వారందరూ రాంగ్ క్రీస్తుని ఆరాధిస్తున్నారు. ఎవరైతే యేసు ప్రభువారు దేవుడు అని అంటున్నారో, లేకపోతే వారికి యేసు ప్రభువారు అలా అర్థమయ్యాడో, వారు రాంగ్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయినట్టే. అంతే, సింపుల్. మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే యేసు ప్రభువారు దేవుడిగా అర్థమయ్యారో ఈ బైబిల్ నుంచి, ఏమండి, వారు రాంగ్లోకి వెళ్ళిపోయారు. ఎంతమందికి అర్థమైందని చెప్పింది. ఎవరైతే దేవుని మార్గంలో ఉన్నారని మేము అనుకుంటామో, యేసు ప్రభువారు ముందు స్పష్టంగా అర్థమవుతారు. దేవుని ప్లాన్ అర్థమైంది. ఎవరైతే యేసు ప్రభువారిని దేవుడు అనుకుంటున్నారో, యేసు ప్రభువారు సృష్టికర్త అనుకుంటున్నారు,
ఈ వాక్యానుసారంగా వారందరూ పచ్చి మోసంలో ఉన్నారు. వారికి డేంజర్ ఏంటో తెలుసా అండి? వారికి ఏంటో డేంజర్ తెలుసా? వారికి సువార్త అర్థం కాదు. ఇంకా యేసుప్రభువు వారు చెప్పిన సువార్త అర్థం కాదండి. బైబిల్లో యేసే మార్గము తండ్రిని చేరటానికని రాయబడిందండి. నేనే, నా యొద్దకే మీరు రావాలంటలా యేసుప్రభువు వారు, నా ద్వారా మీరు తండ్రిని చేరాలి, తండ్రి రాజ్యం చేరాలి. నేను రెండవ ఆదాముని. మీరు ఆ రాజ్యం చేరాలంటే మీరు అందరూ కూడా నా వలె జన్మించాలన్నాడు యేసుప్రభువు వారు. నా వలె జన్మించాలి. ఎలా? దేవుని మూలంగా పుట్టాలి. దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నూతన సృష్టి కావాలి. మీరు నీటి యందు ఆ పరిశుద్ధాత్మ శక్తి యందు బాప్తిస్మంలో గుండా వెళ్ళాలి. బాప్తిస్మ ఈజ్ ఏ పోలిక. బాప్తిస్మ అనేది అది ఒక పోలిక అనమాట. ఫిజికల్గా అర్థం చేసుకోకూడదు దాని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, కొన్ని వచనాలు చూపిస్తాను, మీకు అందరికీ అర్థమైపోతుంది. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. అద్భుతమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ దేవుని రాజ్య సువార్తని అర్థం చేసుకున్న వారిలో ఉంటాయి. అర్థం చేసుకోని వారిలో ఉండవు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో మీరు అర్థం చేసుకుంటున్నది ఏమిటి, లేకపోతే మీకు అర్థం కావాల్సింది ఏమిటో ఇక్కడ రాయబడి ఉంది అంటున్నాను. చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. అందులోంచి ఏం చేయాలి? మనం దేవుని పిల్లలం. దేవుడు మన తండ్రి. అక్కడ దేవుడు అనే వర్డ్ యావే ఎలోహిం. ఆయన పిల్లలు మనం అవటానికి ఒక ప్రేమ అనుగ్రహించాడంట. దాన్ని మీరు చూసారా? చూడటం అంటే ఏంటి? గ్రహించండి, అర్థం చేసుకోండి. అనుగ్రహించనో అన్నదానికి 3 వేశారు అక్కడ. చూడండి, మనకెట్టి ప్రేమ చూపెనో, చూడుడి, గ్రహించుడి, కనుగొనుడి. మనము దేవుని పిల్లలమే. మర్చిపోయి ఉంటామేమో, మనం అందరము రెండో ఆదాము ఎలాగో మనం కూడా అలాగే ఆయనకి పిల్లలం. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభువు వారు మనం సమానం అయితే, అరే యేసుప్రభువు వారు దేవుడు ఎట్లా అవుతారు? అందుకని అంటుంది, యేసుప్రభువు వారు దేవుడు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సువార్త అర్థం కాదు, లైఫ్ అర్థం కాదు, ఏమీ అర్థం కాదండి. ఎందుకంటే యేసుప్రభువు వారు దేవుడు అయితే మనం కూడా దేవుడు అవుతాం. ఎందుకని? యేసుప్రభువు వారి తోటి వారసులం మనం. యేసుప్రభువు వారిలాగా పునరుద్ధానం చెందుతాం, యేసుప్రభువు వారిలాగా అన్ని చేయగలుగుతాం, యేసుప్రభువు వారిలాగా ఆయన సింహాసనం మీద కూర్చోగలుగుతాం. చూడండి, ఇవన్నీ ఉండటం వల్ల సువార్త, ఇంకా ఇవన్నీ అర్థం కాకపోవడం వల్ల సువార్త వాళ్ళకి ఏం అర్థం కాదు. ఎంతమంది అర్థమైంది? నెక్స్ట్ లైన్, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. నేను మొన్న మా ఫ్రెండ్ వచ్చాడు, అతను చెప్తాను, లోకంకి దేవుని బిడ్డలకి తెలియదండి. లోకానికి నిజమైన సంఘము దాచబడి ఉంటుంది. ఇప్పుడు మన సంఘం ఎవరికైనా తెలుసా? ఏం పెద్ద సంఘం కాదు, కానీ దేవుని బిడ్డలో మనం. నిజమైన ఎక్లీషియా హిడెన్ అర్థవుతుందా? దాచబడి ఉంటుంది. లోకం ఎరగదు, గుర్తించలేదు మనల్ని. ఓకే, ఎలా అనగా అది ఆయనను ఎరగలేదు. యేసుప్రభువు వారు ఎవరో కూడా గుర్తించలేకపోయారు కదా, ఇప్పుడు కూడా గుర్తించలేదుగా. అదే నేను చెప్తున్నాను, యేసుప్రభువు వారిని ఎలా గుర్తిస్తున్నారు? దేవుడిగా గుర్తిస్తున్నారు. అది గుర్తించడం అవుతుందా? లేదే. ఆయనని ఎరగలేదు, మనల్ని ఎరగదు, మనము ఇట్లా లోకి అంటే దాచబడే ఉంటాం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూద్దాం. అదిగోండి,
మనం ఎవరు అనుకుంటున్నారు మీరు? లేఖనాలు స్పష్టంగా చదవాలి, లేకపోతే అందరికి అర్థం కావు ఇవన్నీ. ఇక్కడ తెలుపబడింది ఇది రిజల్ట్ ఆఫ్ ద గాస్పల్. ఏంటో చూద్దాం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, జస్ట్ లైక్ జీసస్ క్రైస్ట్. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ, ఎందుకంటే ఇదిగో ఈ శరీరంతోనే ఉన్నానుగా నేను, ఇంకా ఇక్కడ ఈ లోకంలో ఆహారం తింటున్నాను, నిద్రపోతున్నాను, అన్నీ చేస్తున్నాను, ఇంకా ఏమవుతానో ప్రత్యక్షపరచబడలేదు. ఇంకా నేను పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని రేజ్ చేసి అట్లా చేస్తున్నా. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వస్తాడు. మన రెండో ఆదాం మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు ఏమైంది? ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదాం. అదే ఆయన ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉండబోతున్నాం. ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడే ఉండబోతున్నాం. ఆయన ఏ శరీరం కలిగి ఉంటాడో మనం కూడా అదే శరీరం కలిగి ఉండబోతున్నాం. పిక్చర్ క్లారిటీగా ఉండాలి. యేసు ప్రభువారు దేవుడైతే మనం ఆయనలాగా ఎందుకుంటాం? ఉండలేం కదా. సింపుల్ కదా. ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటులో మనం బతికుంటే ఆయన బాడీలోకి, లేకపోతే ఆయన బాడీ లాగా మార్పు చెందుతాం. ఒకవేళ చనిపోయి ఉంటే, సమాధిలో ఉంటే కొత్త శరీరంతో లేపబడతాం. మృతులైన వారే మొదట లేస్తారు, ఆ పైన సజీవులుగా ఉండువారు ఆయన శరీరంలోకి రెప్పపాటులో మార్పు చెందుతారు, ఆయన్ని కలుసుకుంటారు. ఎంతమందికి అర్థమైంది? ఇదేగా చెప్తున్నాడు భక్తుడు. ఆయన రాజ్యంలోకి ఇప్పుడే చేరాము. మనం నీతిమంతులుగా జీవిస్తూ ఉంటాం. అన్యాయ బతుకం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయలేం. ఆ కెపాసిటీకి రావాలి మనం. ఎందుకంటే చిన్నప్పుడే మోసము అనే వైరస్ ఎక్కిస్తున్నాడు, అసూయ అనే వైరస్ ఎక్కిస్తున్నాడు, నాటకాలు డ్రామాలు అనే వైరస్ ఎక్కిస్తున్నాడు, అహంకారం అనే వైరస్ ఎక్కిస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? నేను ఆలోచించా కొంచెం దేవుని వాక్యం మార్చు. ప్రభు ఇట్లా చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకు మనిషి బలహీనుడు. నీకు టాలెంట్ లేనప్పుడు ఏం చేయాలండి? నటించాలిగా. ఇంకేం చేస్తావు చెప్పండి? టాలెంట్ లేనప్పుడు ఉన్నవాడు ఎందుకు నటిస్తాడు? ఇప్పుడు మేధావిని అనుకోండి, మేధావిలాగా నేను జీవిస్తూ ఉంటాను. మేధావి కాదు, నేను మేధావిని చెప్పుకున్నాను అనుకోండి, నటించాలిగా, మేధావిలాగా నటించాలిగా. హలో, ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఈ మాటలు వినాలి, కరెక్ట్గా పట్టుకోవాలి, ఆలోచించాలి. మీరు మీ జీవితంలో పనికి మారిన విషయాలన్నిటినీ వదిలిపెట్టాలి. వదిలిపెట్టగలిగేది ఎప్పుడో తెలుసా? అర్థమైనప్పుడు. అర్థం కాకపోతే వదిలిపెట్టలేరు. మీకు గనక తెలిస్తే దేవుని మార్గం విలువ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా చెవి దగ్గర పెట్టి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వింటారు. అంత స్పష్టమైన వివరణ, అంత స్పష్టమైన అవగాహన లేకపోతే నిర్లక్ష్యంగానే ఉంటారు. చూసారా? మీరే ఆలోచించుకోండి. ఎవరికి వారే వారి జీవితానికి ఉత్తరవాదులు. నెక్స్ట్ లైన్ ఏంటో చూడండి, ఏమంటున్నాడు? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. అంతేనండి. దేవుని యొక్క సువార్త మనం నీతిమంతులు చేస్తుంది అంటున్నాను కదా. నీతిమంతుడు అనడానికి ఇంకొక పేరేంటి తెలుసా అండి? పవిత్రుడండి. వ్యక్తి పవిత్రుడు కాలేదు, ఇన్ని రోగాలతో ఉన్నాడు. పవిత్రుడు. మీరు రాంగ్ లక్ష్యాలు పెట్టుకుంటే అందులో అపవిత్రుడిగానే ఉండాల్సి వస్తుంది. చూసారా? ఇహలోక కార్యక్రమాల్లో ఇరుక్కుపోతే కుదరదు. మీకు మంచిగా ఉండలేరు. మీరు మనసులో ఉంటుంది మంచిగా ఉండాలని, మంచిగా బతకాలని. నువ్వు ఎంచుకున్న దారి, నువ్వు ఎంచుకున్న ఉద్యోగం, నువ్వు ఎంచుకున్నదంతా రాంగ్ కాబట్టి యూ హ్యావ్ టు బీ లైక్ దట్. అలానే నువ్వు ఉండాలి. మరి నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నావు, మరి కోరికైతే ఉంది, కానీ ఎంచుకున్న మార్గం రాంగ్గా కాబట్టి ఏం చేయాలి? అబద్ధాలు, మోసాలు,
నటన, ఇవన్నీ వేషధారణ, ఇవన్నీ అక్కడే వచ్చేస్తాయి. అసూయ, అహంకారం అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అంతే. చూసారా? అందుకే ఆలోచించాలన్నమాట, ఎవరు ప్రభా ఈ రకంగా ప్రవర్తించేది ఎవరంటే టాలెంట్ లేనివాళ్ళు, బలహీనతలు ఉన్నవాళ్ళు. ఇవన్నీ వారిలోనే ఉంటాయి. వారిలోనే చిన్ననాటి నుంచి పెరుగుతాయి. లేజీగా ఉండేవాడే కదా కవర్ చేసుకోవాల్సింది. ఎవరైనా అంతే. కవర్ చేసుకోవాల్సిన అవసరం ఎవరికి వచ్చింది చెప్పండి? లేనోడే కదా. లేకపోతే నువ్వెందుకు కవర్ చేసుకోవాలి? ఇప్పుడు మీరు అబద్ధం చెబుతున్నారు అంటే అర్థం ఏంటి? మీ దగ్గర నిజం లేదనే కదా, నీకు వీక్నెస్ ఉందనే కదా. లేకపోతే నువ్వెందుకు చెప్పాలి అబద్ధం? నాకు అర్థం కాదు. అంత అవసరం నీకేమొచ్చింది? మోసం చేయాల్సిన ఆవశ్యకత ఎవరికి వచ్చింది? ఆలోచించండి. ఇక్కడ ప్రభువారు ఏమంటారంటే, మనము నీతిమంతులం అవుతాం, పవిత్రులం అవుతాము. ఎట్లా? ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడు, అదే యేసుక్రీస్తు నీతిమంతుడై ఉన్నట్టు మనం కూడా నీతిమంతులం అవుతాం, పవిత్రులం అవుతాము. పవిత్రులం అవటం కాదు, పవిత్రులుగా చేసుకుంటాము. మనకు మనమే పవిత్రులుగా చేసుకుంటామంట. అందుకే ఆ పవిత్రత గురించి రిలేటెడ్గా ఏం చెప్తున్నాడు చూడండి. ఆ నీతి గురించి రిలేటెడ్గా ఏం చెప్తున్నాడు? 4వ వచనం, పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించను, ఆజ్ఞాతిక్రమే పాపము. అదిగోండి, పవిత్రత, నియమాలు, ఆజ్ఞలు రిలేటెడ్. ఎవరైతే ఆజ్ఞలు అతిక్రమిస్తున్నారో వాళ్ళందరూ అపవిత్రులు, ఎవరైతే ఆజ్ఞలు పాటిస్తున్నారో వాళ్ళందరూ పవిత్రులు. పాపము తీసివేయటగా ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. అదిగోండి, యేసుప్రభువు వారు వచ్చింది ఎందుకు? పాపాలను తీసేయటానికి. ఎవరి పాపాలు? మన పాపంలే. ఎవరైతే నీతిమంతుడు అవ్వాలనుకుంటున్నారో వారి పాపాలను తీసేస్తాడు ఆయన. ఆయనలో పాపమేం లేదు. ఆయన యందు నిలిచి ఉండి వాడెవడనో పాపం చేయడు. అదిగోండి, యేసుక్రీస్తునందున్న వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాపాలు చేయరు. పాపం అంటే ఏంటో ముందే చెప్పాడు. అజ్ఞాతక్రమే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణం. ఇక్కడే అన్నాడు, పాపం చేయ ప్రతివాడు అజ్ఞాతక్రమించము, అజ్ఞాతక్రమే పాపం. అదిగోండి, అది ఎంతమందికి అర్థమవుతుంది? సో కాబట్టి 6వ వచనం, పాపము చేయడు, పాపము చేయవాడెవడను ఆయనను చూడడు, ఆయనను చూడను లేదు, ఎరగను లేదు. ఇప్పుడు మేము యేసుక్రీస్తు తెలుసు మాకు, వాక్యం తెలుసు మాకు, మేము ఇది అని చెప్పుకున్న వాళ్ళు ఈ వాక్యం చదవాలి. పాపం చేసేవాడికి ఇంకా యేసుక్రీస్తు ఎవరో తెలియదు. కానీ తెలుసు అనుకుంటున్నారుగా, ఆయనే మా దేవుడు అని చెప్తున్నారుగా. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి యేసుక్రీస్తులాగా ప్రత్యక్షమైంది వేరేవాడు, నిజమైనవాడు కాదు. ఒక మతం ఏర్పరిచాడు. నెక్స్ట్, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి. యు ఆర్ లైక్ ఎ స్మాల్ కిడ్. మోసపోకుండా చూసుకో, జాగ్రత్త. ఏం చెప్తున్నాడు ఇంకా? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఫినిష్. మీరు నీతిమంతులా? యేసుప్రభువు నీతిమంతుడిగా ఎలా ఉన్నాడో అలానే నీతిని జరిగిస్తేనే నీతిమంతులు అవుతారు. కానీ ఎట్లా పడితే అట్లా ఉండి నీతిమంతులు అవ్వలేరు. దేవుని రాజ్య పౌరులు కారలేరు, పవిత్రులు కాలేరు. సో మోసపోవద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి. ఎవ్వరు కూడా నిన్ను మోసపరచకుండా చూసుకో జాగ్రత్తగా. 4వ వచనం చూడండి, అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అది ఇంకా వాడు ఈలోక రాజ్య పౌరుడే, అపవాది రాజ్య పౌరుడే, పాపం చేసేవాడు. మీరు దేవుని రాజ్య పౌరులా అని మీరు అనుకుంటున్నారా? పాపం చేయకుండా ఉంటారు, ఆ కెపాసిటీ ఉంటుంది, అలా నిలబడతారు. మీరు రోజు అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం అవన్నీ చేస్తున్నారా? మీరు అపవాది సంబంధులండి. మీరు ఇంకా దేవుని రాజ్య పౌరులు కాలేరు, మీరు అపవాది సంబంధులే అంటున్నాడు. నెక్స్ట్ లైన్, అపవాది యొక్క
క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇది చాలా పెద్ద విషయం. ఇంకా చాలా ఎక్స్ప్లెనేషన్ కావాలి దీనికి. నేను సమయం తక్కువ ఉంది కాబట్టి గబగబా వెళ్తున్నా. అపవాది క్రియలు అంటే ఏంటి? ఇవే ఇప్పుడు చెప్పాను కదా. చిన్ననాటి నుంచి అసూయ, అహంకారం, అబద్ధాలు, మోసం, కుళ్ళు, కుట్ర, నాటకాలు, డ్రామాలు, నలుగురిలో గొప్పతనం, చీకటి కోరికలు. వ్యభిచారం అనేది ఒక చీకటి కోరిక అండి. ఇంకంతే, అపవాది గుప్పిస్తాడు ఆ కోరికలు. వ్యభిచారం చేయడం అనేది చీకటి కోరిక. అన్నీ అవే. మరి అవన్నీ చీకటి కోరికలు. ఇవన్నీ అపవాది క్రియలు. దేవుని వాక్య వ్యతిరేక, అంటే దేవుని ఆజ్ఞల వ్యతిరేక కార్యక్రమాలన్నీ అపవాది మనుషుల్లో గుప్పిస్తాడు, చేయిస్తాడు. ఇవన్నీ అపవాది క్రియలు. వాటిని లయం చేయటానికే యేసు ప్రభువారు వచ్చారు. ఎలా లయం చేస్తున్నారు? మన బుర్రలో ఒక నాలెడ్జ్ ఇచ్చి, నేను ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తా. నీ చీకటి కోరికలా, నీ చీకటి లక్ష్యాలా, వెలుగులోకి రా. వెలుగు కోరికలు ఉంటాయి, వెలుగు లక్ష్యాలు ఉంటాయి. తప్పుడు కోరికలు, తప్పుడు లక్ష్యాలు, తప్పుడు అలవాట్లు వెలుగులో అయితే ఉండవు, చీకట్లో అయితే ఉంటాయి. 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. అండర్లైన్ దిస్ పాయింట్. దేవుని మూలంగా పుట్టింది ఎవరు? యేసు ప్రభువారు. మనిషి మూలంగా పుట్టల. నేను మనిషి మూలంగా పుట్టానండి. మా డాడీ పేరు పంటారు జాకబ్. ఆ తర్వాత నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించా. దేవుని మూలంగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మళ్ళీ నేను నూతన సృష్టి అయ్యా. ఇప్పుడు ఆయన బీజం నాలో నిలుస్తుంది. నూతన పురుషుడిని అయ్యా, నూతన సృష్టి అయ్యా. ఇప్పుడేం జరుగుతుంది? నాలో పాపం అంటే ఇష్టం లేకుండా పోయింది. మరి పాపంలో నేను నిలవటానికి నాకు కుదరదు. ఇక నాకు నచ్చట్లా. ఎదుటి వాళ్ళు ఏమైనా అనుకోండి, చెప్పేస్తున్నాను నేను. నాకు కుదరట్లా. నేను పాపం చేస్తేనే బాధ అవుతుంది, కానీ పాపం చేయకుండా ఉంటే మాకు ప్రశాంతంగా ఉంటుంది. సో ఇప్పుడు 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో దేవుని బీజం నిలుచును కనుక వాడు పాపం చేయడు. మాత్రమే కాదు, ఏమని చూడండి, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. చేయజాలడికిను చేయడికిను డిఫరెన్స్ తెలుసా మీకు? వింటున్నారా అందరికీ? హలో, ఐ కాంట్ డూ దిస్ అది వేరు, అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అది వేరు. ఎలా చెప్పాలి? పెట్రోల్ కారు డీజిల్తో నడవదు, కుదరదు. అర్థమైందా? కుదరదు అంటే పాపం చేయడం కుదరదు, చేయజాలడు. పాపం చేయనంటాం కాదు, చేయజాలడు. తలకాయ నొప్పి ఎప్పుడు వచ్చింది? పాపపు విషయాలు వచ్చినప్పుడు తలకాయ నొప్పి వచ్చింది, పాపం మీద కోపం వచ్చింది. ఇప్పుడు యేసు ప్రభువారి లాగా నువ్వు కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుడితే, నూతన సృష్టి అయితే, నచ్చదు మనకి ఈ లోకం. ఇంకా ఎంతమందికి అర్థమైంది? దిస్ ఈజ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ మెసేజ్ టుడే వీఆర్ విట్నెసింగ్. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్, అర్థమైతే అదృష్టమే. 10వ వచనం, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అంతే. అంటే ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరో, ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఎవరో తేటపడు. దేవుని బిడ్డలు అని చెప్తారు, ఓటుకు నోటు తీసుకుంటారు. దేవుని బిడ్డలు అని చెప్తారు, మేము ఇంకా మాల, మాదిగా, కమ్మ, లేకపోతే కాపు అవి అని చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలే. జాతులు ఏంటి? జాతులు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో డిఫరెన్సెస్ మాట్లాడుతున్నావు. అహంకారంతో జాతి అహంకారంతో మాట్లాడు. చూసారా? అందరూ అర్థం చేసుకోవాలి. మరి దేవుని పిల్లలు, అపవాది పిల్లలు, రెండు జాతులు. ఓన్లీ 2 ట్రైబ్స్. ఒకవేళ ట్రైబ్స్ ఉంటే అని చెప్పుకోగలిగితే ఇలా చెప్పుకోవాలి, దేవుని కుటుంబం, అపవాది కుటుంబం, అంతేనండి.
దేవుని యొక్క శుభవార్త ఏమిటంటే నువ్వు దేవుని పిల్లవాడిగా మరలా రావాలి. ఒకప్పుడు ఉండేవాడివి, ఇప్పుడు చెడిపోయి వేరే లోకంలోకి వెళ్ళిపోయావు. కమ్ బ్యాక్ టు ద పవిత్ర లోకానికి, నీతి లోకానికి, వెలుగు లోకానికి రమ్మంటున్నాడు యేసు ప్రభువారు. నా ద్వారా రండి అంటున్నాడు. ఎంత దయనీయమైన స్థితిని చూసి మనల్ని పిలుస్తున్నాడు. హెల్ప్ చేస్తానంటున్నాడు. ఐ విల్ హెల్ప్ యూ. కానీ ఈ విషయం అర్థం కాకుండా ఏదో మతం మాయలో పడిపోయి ఒక రిలీజియస్ యాక్టివిటీస్లో పడిపోతున్నారు. నో, మనిషి మంచోడు అవ్వాలి, నీతిమంతుడు అవ్వాలి. నేను మంచోడు కాబట్టి ఈ లోకంలో అన్ని నీతి చేస్తాను, వెళ్ళిపోతాను, అందరిని మార్చేస్తాను. కుదరని పని. దాచబడి ఉండు అంటున్నాడు. దాచబడే ఉంటారంట నిజమైన బిడ్డలో. ఎందుకని? అనవసరమైన కోరికలు వేసుకొని ఈ లోకంలో పడమా, మంచి కోరికలు వేసుకొని ఉంటాం. ఓకే, సో కాబట్టి ఇలా మనం అందరము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ లైన్ ఏంటి? నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరిని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అదుకోండి, నీతిని జరిగించట్లేదా? మరి తన సహోదరిని ప్రేమించట్లేదా? వారికి ఇంకా సువార్త తెలియదు, బైబుల్ తెలియదు, దేవుడు తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు చాలా భయంకరమైన మోసంలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి 4 పుస్తకాలు బైబిల్లో ఉన్న విషయాలు గమనించండి. యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి దేవుని రాజ్య పౌరుడు కావాలి నువ్వు అని ప్రకటించారు. అదే నీ జీవానికి ఉత్తమమైన మార్గము. అక్కడే నువ్వు బతుకుతావు, అక్కడే నువ్వు మనిషి అవుతావు. ప్రశాంత జీవితానికి నాంది అక్కడే. మిగతా ఏ జీవితమైనా, ఎంత డబ్బున్నా, ఎంత గొప్పదనం ఉన్నా, అది కేవలం మనిషికి ఉపయోగపడదు, నాశనానికి మాత్రమే నడుపుద్ది. సో యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి నా రాజ్యానికి రండి, తీసుకొచ్చాను, అది అందుబాటులో ఉంది. కానీ ఈ రాజ్యంలో నీతిమంతులే ఉంటారు. నీతిమంతుడిగా ఉండటానికి తీర్మానం చేసుకొని రండి, లేకపోతే ఆ రాజ్యం ఒప్పుకోదు. అనీతిమంతులకి, పాపాత్ములకి, అపవిత్రులకి అక్కడ స్థానం లేదు. ఓకే, సో ఈ విధంగా మనందరము అర్థం చేసుకొని యేసు ప్రభువారు ప్రకటించినట్లు ఆ రాజ్యంలోకి ప్రవేశించి మరి దేవుని యొక్క బిడ్డలుగా, కుటుంబ సభ్యులుగా వర్ధిల్లాలని నేను కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే.